1,000,000 వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. నా స్టైల్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ పలావ్, చికెన్ బిర్యానీ మీరు ఏం పెట్టుకున్నా పర్లేదు పేరు. ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ముక్క అయితే జ్యూసీగా మెత్తగా ఉంటుంది. బిర్యానీ కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ బిర్యానీకి ముందుగా 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కరిగి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా ఇవన్నీ ఆయిల్లో మంచిగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీడియం సైజు 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ ఆనియన్స్ అంతా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ విధంగా నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. 8 నుండి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ పౌడరు ఇప్పుడు వేసుకుంటే బిర్యానీకి నేచురల్గానే మంచి కలర్ వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు గరిటతో చికెన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పుతో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ ఆచి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. నా చేత్తో పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసి బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా 1 కేజీ 2 కేజీలు బిర్యానీ చేసేటప్పుడు ఇంట్లో ఇలాంటి చిల్లులు గరిటె ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. 30 మందికైనా నేను ఇదే ప్రాసెస్లో బిర్యానీ చేశాను ఎన్నోసార్లు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 4 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్కి మంచిగా ఈ మసాలా అంతా పట్టి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఇంకో 2 టమాటాలను యాడ్ చేసుకోవచ్చు. టమాటా యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు టమాటాలను తగ్గించుకొని పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలో చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1:2 రేషియోతో నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 8 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఈ నీళ్లను ఒక్కసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. నీళ్ళు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే చికెను మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకున్నాము, అందుకే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బియ్యాన్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇంట్లో ఏ బియ్యం అయితే నేను యూస్ చేస్తున్నానో అదే ఇక్కడ యూస్ చేశాను. బియ్యం వేసిన తర్వాత నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక 70 to 80% బియ్యం ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఒక్కసారి నిదానంగా బియ్యాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. మీరు చూడొచ్చు బిర్యానీ ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఈ కలర్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువగా తినాలనిపిస్తుంది, ఎగుటు అనిపించదు. ఒక్కసారి నిదానంగా కింద నుండి రైస్ అంతా బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి. మంట ఫుల్గా సిమ్లో పెట్టుకొని నేను ఇక్కడ దమ్ పెట్టుకుంటున్నాను. ఇలా వెయిట్గా ఉన్న ఏదైనా సరే పాత్ర పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోల్ పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు కదపకుండా దాన్ని అలాగే వదిలేయండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి బిర్యానీని నీట్గా కింద నుండి ఒక్కసారి కలుపుకున్నారు అంటే అద్భుతంగా ఉంటుంది. రుచి అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కింద నుండి రైస్ని పైకి కలుపుకోవాలి. బియ్యం అయితే పల ఉంటుంది, తినడానికి అయితే సూపర్ టేస్టీగా వస్తుంది. ఆయిల్లో ఆ మసాలాలో బాగా చికెన్ ఫ్రై అవ్వడం వల్ల ముక్క కూడా బాగా ఉడికి జ్యూసీగా ఉంటుంది.
బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కదా. సింపుల్గా చాలా ఈజీగా నేను ఇప్పుడు ఇంట్లో ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మర్చిపోకుండా నాకు కామెంట్లో చెప్పండి.